రాహుల్ గాంధీ విచిత్ర సంతోషం ఎట్లుంటుందంటే 48 స్థానాల నుంచి 53 స్థానాలకు వస్తే పెరిగాం, 53 నుంచి 99కి వస్తే పెరిగాం, 99 నుంచి ఇప్పుడు 106కి వచ్చేసింది కాబట్టి పెరిగిపోయినట్టే. అట్లాగే ఇప్పటికీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అన్నటువంటిది 2004 నుండి చెప్తూనే ఉన్నారు. 25 సంవత్సరాల్లో కూడా ఆయన ఆదరణ 27 దాటలేదు. 25 సంవత్సరాల్లో కూడా ఆయన ప్రధానమంత్రిగా పనికొస్తాడని 27% మించి అనుకోవట్లేదు. నరేంద్ర మోడీనే 49% మంది ఇప్పటికీ ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. అది విచిత్రమైనటువంటి పరిస్థితి రాహుల్ గాంధీది. దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి 45% ఓట్లతో 326 లోక్సభ స్థానాలు చేజెక్కించుకుంటుందని ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది. బీజేపీకి 261, దాని భాగస్వామి పక్షాలకు 65 సీట్లు వస్తాయని చెప్పింది. ఏటా 2 సార్లు ఇట్లాంటి సర్వే నిర్వహిస్తున్నారు. జనవరిలో చేపట్టిన సర్వేలో ఎన్డీఏ 352 సీట్లు వస్తాయని అంచనా వేస్తే తాయిగా దానిలో 26 తగ్గినాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి 185 సీట్లు గెలుచుకుంటుందని తెలిసింది. గత జనవరిలో నిర్వహించినటువంటి సర్వే కంటే అది 3 సీట్లు లాభపడింది అంతే. అయితే 2004 ఎన్నికల్లో సాధించి 234తో పోలిస్తే ప్రస్తుతానికి ఇండియా కూటమి 49 సీట్లు నష్టపోయింది. అంటే రాహుల్ గాంధీకి మరింత పత్రం వచ్చింది ఇక్కడ. జూలై 1, ఆగస్టు 25 మధ్య దేశవ్యాప్తంగా 25,184 మందిని నేరుగా సర్వే చేసినట్టు సీ ఓటర్ సంస్థ చెప్పింది. గత 6 నెలలుగా మరో 91,795 మందిని ఇంటర్వ్యూగా చేస్తూ వచ్చామని, ఆ వివరాలను కూడా పరిగణలోకి తీసుకున్నామని చెప్పింది. జంజీ ఉద్యమాలు, పేపర్ లీకులు, పరీక్షల నిర్వహణలో అవకతవకల కారణంగా బీజేపీ ప్రతిష్ఠ కొంతమేర దెబ్బతిన్నట్టు చెప్పింది. ఆ పార్టీ గెలిచే అవకాశం ఉన్న సీట్లు 6 నెలల్లో 287 నుంచి 261 తగ్గినట్టు తెలిపింది. ఇది 2024 వచ్చిన 240 సీట్ల కంటే ఎక్కువే. అయినా ప్రభుత్వ ఏర్పాటుకి కావాల్సిన సాధారణ మెజారిటీ కంటే 11 తక్కువని గుర్తు చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ప్రజా ఉద్యమాల కారణంగా జనవరి, ఆగస్టు మధ్య ఆ పార్టీ కొంత మెరుగుపడి సీట్ల సంఖ్య 80 నుంచి 106కి పెరిగినట్టు సంస్థ చెప్పింది. ఎన్డీఏ కూటమికి 47% ఓట్లు వస్తాయని జనవరిలో భావిస్తే ఇప్పుడు 45.1కి తగ్గింది. అదే సమయంలో ఐఎన్డీఏ కూటమికి 39% నుంచి 39.01% మాత్రం పెరిగింది. ప్రధానమంత్రి అభ్యర్థిగా మాత్రం 49% మంది మోడీని, 27% మంది రాహుల్ గాంధీని ఇష్టపడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పార్టీకి ప్రస్తుతం పార్లమెంట్లో ఒక్క ఎంపీ కూడా లేకపోయినా 3వ స్థానంలో 9% ఓట్లతో నిలిచాడు.